ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి 9 వరకు నూతన మద్యం షాపుల కొరకు అప్లికేషన్ స్వీకరించడం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. ఇంకా మిగిలింది 9వ తేదీ వరకే. ఇది ఆన్లైన్, హైబ్రిడ్ మెథడ్, ఆఫ్లైన్ అని 3 రకాలు పెట్టారు. ఆన్లైన్ అంటే మీరు ఎక్కడైనా బయట ఎక్కడైనా చేసుకోవచ్చు. మీ అకౌంట్లో డబ్బులుండి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆఫ్లైన్ మెథడ్ అంటే మా దగ్గరికి వస్తే మేము ఒక చలానా ఫామ్ తీస్తాము. అది తీసుకెళ్ళి బ్యాంకులో కట్టిన తర్వాత అది బ్యాంకులో సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి, లేదంటే మీకు తెలిసిన ఎక్కడైనా నెట్ సెంటర్లో అయినా దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అప్లికేషన్ ఎంట్రీ పాస్ డౌన్లోడ్ అవుతుంది. మూడో మెథడ్ ఆఫ్లైన్. డీడీ 2 లక్షల రూపాయలు డీడీ తీసుకొని వచ్చి మా స్టేషన్కి వస్తే మేము దాన్ని వెరిఫై చేసి ఒరిజినల్లా కాదని వెరిఫై చేసి దాన్ని మేము ఆన్లైన్లో ఎంటర్ చేసి మీకు అప్లికేషను, ఎంట్రీ పాస్ డౌన్లోడ్ చేయిస్తాం. అదేవిధంగా మా అనంతపురం ఎక్సైజ్ స్టేషన్కి సంబంధించి 41 మద్యం షాపులు ఉన్నాయి. అందులో టౌన్లో అర్బన్ లిమిట్స్లో 30, రూరల్లో 11 ఉన్నాయి. కాకపోతే ఇప్పటి వరకు చాలామందికి అవేర్నెస్ లేదని చెప్పి తెలియజేస్తున్నాను. విషయం ఏమంటే లాస్ట్ 3 రోజులు రష్ తగ్గించడం కోసం ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ రోజు నుంచే మద్యం షాపులు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. లాస్ట్ మినిట్లో మీరు వచ్చి ఈ సర్వర్ ప్రాబ్లమ్స్, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ముందే వచ్చి 9వ తేదీ 5 గంటల వరకు ఉంది. కానీ నేనేం చెప్తున్నానంటే ముందే వచ్చి మీరు 5, 6, 7, 8 తేదీల్లోనే మీ అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. లేదంటే లాస్ట్ మూమెంట్లో మా అప్లికేషన్ అప్లోడ్ కాలేదని టెన్షన్ పడడం కంటే ముందే చేసుకోమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు హైబ్రిడ్ 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 అంటే ఏం సార్? హైబ్రిడ్ అంటే ఫస్ట్ మనం ఎన్రోల్ చేసుకున్న తర్వాత మనము సైట్ ఓపెన్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఒక చలానా జనరేట్ అవుతుంది. ఆ చలానా తీసుకెళ్ళి 2 లక్షల రూపాయలు బ్యాంకులో కట్టి ఎస్బీఐలోనే కట్టాలి. కట్టిన తర్వాత దానికి ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ తెచ్చి మళ్ళీ ఇక్కడ సిస్టంలో ఆ నెంబర్ని ఎంటర్ చేస్తే మనకు చలానా జనరేట్ అవుతుంది. ఆ చలానా జనరేట్ అయితేనే అది సక్సెస్ అయినట్లు. ఆ చలానా నెంబర్ దీంట్లో ఎంటర్ చేసి మనం అప్లికేషన్ అంతా సబ్మిట్ కొడితే మనకు ఎంట్రీ పాస్, ఫామ్ A3 అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి. సార్, ఆ 2 లక్షలు డిపాజిట్ చేస్తాము సార్. ఒకవేళ టెండర్ రాకపోతే అమౌంట్ రిటర్న్ వస్తుంది? నాన్ రీఫండబుల్. అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్ని షాపులు సార్ మొత్తం మనం కాలప్ చేసి? అనంతపురం స్టేషన్ లిమిట్స్లో 41 షాపులు. రూరల్ ఎన్ని, అర్బన్ ఎన్ని సార్? అర్బన్లో 30, రూరల్లో 11. 36 షాపులు ఉన్నాయి అనంతపురం జిల్లా. 130 అనంతపురం ఉమ్మడి జిల్లా కాదు, సత్సాయి వేరు. మనకు లైసెన్స్ ఫీజు వచ్చేసి అనంతపురం అర్బన్ వరకు 65,000 ఉంది. రూరల్లో కూడేరు, ఆత్మకూరు మండలాల్లో 55 లక్షలు. రాప్తాడు, కూడేరు, ఆత్మకూరు ఈ 3 మండలాల్లో 55 లక్షలు. అర్బను, అనంతపురం రూరల్ 65 లక్షలు లైసెన్స్ ఫీజు. లాటరీలో వచ్చిందనుకో, ఫస్ట్ 65 లక్షల్లో 1/6 అమౌంట్ 24 అవర్స్లో పే చేయాలి. పే చేసిన తర్వాత నెక్స్ట్ ఒక బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి అమౌంట్లో.